2026లో ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నారా? 50,000 బడ్జెట్ లోపలే మంచి ల్యాప్టాప్ ఎలా తీసుకోవాలి? అసలు 50,000 ప్రైస్ లో ఉండే ల్యాప్టాప్ లో మనకు వచ్చేటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి? హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను బెస్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు నేను క్రియేటర్స్ కోసం, గేమర్స్ కోసం, ఆఫీసర్స్ కోసం, అలానే స్టూడెంట్స్ కోసం ఇలా ప్రతి ఒక్క సెక్టర్ వాళ్ళకి సూట్ అయ్యే ల్యాప్టాప్స్ గురించి ఒక క్లియర్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో మీరు ఈ వీడియోలోకి వచ్చే ముందు ఆ వీడియోని చూస్తే మీకు ఎటువంటి ల్యాప్టాప్స్ మనకి బెస్ట్ గా ఉంటాయో ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. బట్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను 50,000 ప్రైస్ లోపల బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అండ్ 2026 లో మీరు ఎటువంటి ల్యాప్టాప్స్ ని పర్చేస్ చేయాలో ఇలా ప్రతిదీ క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. మీరు 2026 లో ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నా అండ్ అంతకంటే ముందు మీరు 50,000 బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మనకు ఈ ఇయర్ లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ చూసుకుంటున్నట్లయితే ఆల్రెడీ 50,000 కంటే ఎక్కువ ప్రైజెస్ తోనే లాంచ్ అవుతున్నాయి. కానీ ల్యాప్టాప్స్ మాత్రం ఇంతవరకు పెద్దగా అంటే మీకు ప్రైస్ విషయంలో అంత చేంజ్ అయితే రాలేదు. బట్ మీరు కనుక కొంచెం కొనే విషయంలో ఆలస్యం చేసినట్లయితే మీకు 5,000 నుంచి 10,000 వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకని ఇవాళ ఈ వీడియోలో 50,000 ల్యాప్టాప్ డీల్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు కనుక తొందరగా పర్చేస్ చేసే ప్లాన్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ ని ఒక్కసారి కన్సిడర్ చేయండి. సో ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3. అండ్ ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే రెస్ట్ ఆఫ్ ది 4 ల్యాప్టాప్స్ వచ్చేసి బేసిక్ గా ఇంటెల్ ప్రాసెసర్ మీద బేస్ అయి ఉంటాయి. బట్ ఇదొక్కటి మాత్రమే మీకు ARM ప్రాసెసర్ మీద వస్తుంది. ఇక్కడ ARM బేస్డ్ ల్యాప్టాప్ అంటే బేసిక్ గా దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ X ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ ధర వచ్చేసి మీకు 52,000 నుండి 55,000 వరకు ఉండొచ్చు. అండ్ మీకు ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి 16 GB ర్యామ్ అలానే 512 GB SSD అయితే వస్తుంది. అండ్ మీకు దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 15.3 ఇంచెస్ ఉంది. సో మీరు కనుక డైలీ టాస్క్ కోసం యూస్ చేస్తున్నట్లయితే అంటే నోట్స్ తీసుకోవడం కావచ్చు, లేదా ఆఫీస్ మీటింగ్స్ కి ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, లేదా కోడింగ్ కావచ్చు, అలానే వీడియో వాచింగ్ కానీ లేదా బ్రౌజింగ్ కానీ ఇలాంటి ఎటువంటి డైలీ టాస్క్ అయినా మీకు ఇది స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ చాలా పెద్ద హైలైట్. ఎస్ మీరు వింటున్నది నిజమే. మీరు కనుక ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 20 అవర్స్ వరకు బ్యాకప్ వస్తుంది. సో మీరు కనుక డైలీ టాస్క్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అలానే బ్యాటరీ లైఫ్ కూడా మీకు లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే మీరు ఒక్కసారి లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అయితే కన్సిడర్ చేయండి. బట్ మీరు నన్ను అడగవచ్చు 50,000 ప్రైస్ లో చెప్తానన్నారు కదని. సో ఇది వచ్చి ARM బేస్డ్ ప్రాసెసర్ అవడం వల్ల మీకు 52,000 నుండి 55,000 వరకు పడుతుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే రెస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ వచ్చి ఇంటెల్ బేస్డ్ అవడం వల్ల మీకు 50,000 లోపే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి ఇది కూడా లెనోవో నుంచే, విచ్ ఇస్ లెనోవో V14. బేసిక్ గా మీకు లెనోవో V14 వచ్చేసి 42,000 నుండి స్టార్ట్ అయ్యి 49,000 లోపలే మీకు అయితే వచ్చేస్తుంది. సో అంటే అప్రాక్సిమేట్ రేంజ్ చూసుకున్నా మనకు 45,000 లో అయితే ఈ ల్యాప్టాప్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ లెనోవో V14 లో వచ్చేసి 8 GB ర్యామ్ మరియు 512 GB SSD అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లెనోవో V14 లో మీకు i3 మరియు i5 ప్రాసెసర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మీకు లెనోవో V14 లో అయితే 14 ఇంచెస్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ మీకు దీంట్లో ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్ కార్డ్ కూడా ఇంటిగ్రేటెడ్ గా వస్తుంది. సో మీకు ఈ ప్రైస్ రేంజ్ లో అయితే డెడికేటెడ్ గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. బట్ మీరు కనుక డైలీ యూసేజ్ కోసం యూస్ చేస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ బరువు కూడా చాలా తక్కువగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 1.4 కిలోగ్రామ్స్ వరకే ఉంది. సో మీకు క్యారింగ్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ల్యాప్టాప్ వద్దాం, విచ్ ఈస్ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. బేసిక్ గా సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి ఈ వేరియంట్ అయితే వచ్చిన కొత్తలో చాలా పాపులర్ అయింది. అండ్ మీకు ఈ ల్యాప్టాప్ వచ్చేసి 42,000 నుండి 45,000 మధ్యలో ఉంటుంది. అండ్ మీకు గనుక ఆఫర్స్ ఉన్నట్లయితే మేబీ 40,000 కి కూడా మీరు దీనైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 8 GB ర్యామ్ మరియు 512 GB SSD అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇది ఇంటెల్ i5 ప్రాసెసర్ తో వస్తుంది. బట్ మీకు ఈ ఇంటెల్ i5 ప్రాసెసర్ వచ్చేసి 10th జనరేషన్ U సిరీస్ తో వస్తుంది. మీరు ఇప్పుడు ఈ U సిరీస్ అంటే కూడా డౌట్ అడగవచ్చు. సో బేసిక్ గా ఈ U సిరీస్ కావచ్చు, అలానే H సిరీస్ కావచ్చు, ఇలా మనకి ల్యాప్టాప్ ప్రాసెసర్ లో వేరే సిరీస్లు అయితే ఉంటాయి. సో ఇందాక నేను చెప్పినటువంటి వీడియోలో మీకు ఆ ప్రాసెసర్ యొక్క సిరీస్ల గురించి కూడా నేను డిస్కస్ చేశాను. సో మీరు ఆ వీడియోని క్లిక్ చేసి వాటిని కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో బేసిక్ గా ఇది 10th జనరేషన్ U సిరీస్ తో వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అనేది 7 to 8 అవర్స్ వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ గా మీకు ఈ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 లో అయితే మీకు 15.6 ఇంచెస్ IPS డిస్ప్లే అయితే వస్తుంది.
సో మీరు కనుక డైలీ యూసేజ్ కోసం ఏం చేస్తున్నట్లయితే బేసిక్ గా ఇది ఓల్డ్ జనరేషన్ అయినప్పటికీ అంటే మన బడ్జెట్ టైట్ గా ఉన్న ఇమీడియట్ గా పర్చేస్ చేసుకోవాలి అంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ ల్యాప్టాప్ వద్దాం, విచ్ ఈస్ HP 15. బేసిక్ గా మనం HP అంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే HP నుంచి వచ్చేటువంటి ఎటువంటి ల్యాప్టాప్ అయినా మనకు బేసిక్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. బట్ మీకు ఈ HP 15 వచ్చేసి 50,000 నుండి 52,000 రేంజ్ లో వస్తుంది. ఈ సిస్టమ్ వచ్చేసి మీకు 16GB ర్యామ్ మరియు 512GB SSD లో అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా మీకు i3 మరియు i5 ప్రాసెసర్స్ రెండూ ఉన్నాయి. అండ్ మీరు ఈ సిస్టంలో డిస్ప్లే విషయంకి వచ్చినట్లయితే మీకు 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. బట్ మీరు కనుక పర్ఫార్మెన్స్ తో పాటు కొంచెం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు HP 15ని ఒకసారి కంపల్సరీ కన్సిడర్ చేయండి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇదైతే మీకు ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అనే చెప్పాలి. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ నుంచి వస్తుంది, విచ్ ఈస్ ఏసర్ ఆస్పైర్ గో 14. ఇందులో మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H ప్రాసెసర్ అయితే ఉంది. బట్ నిజంగా చెప్పాలంటే ఈ ప్రాసెసర్ వచ్చేసి మార్కెట్ లో మనకు 70,000 నుండి 80,000 రేంజ్ లో అయితేనే దొరుకుతుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు 50,000 రేంజ్ లోనే మనకు ఈ ల్యాప్టాప్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మీకు 16GB ర్యామ్ మరియు 512GB SSD అయితే ఉంటుంది. అండ్ మీకు దీంట్లో 14 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకు 8 to 10 అవర్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇంటెల్ ఆర్క్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తాయి. సో మీరు కనుక పర్ఫార్మెన్స్ కోసం మల్టీ టాస్కింగ్ కోసం చూస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకు ఈ ప్రాసెసర్ అనేది బేసిక్ గా ఎక్కువ ప్రైస్ లో వస్తుంది. బట్ ఏసర్ వాళ్ళు మీకు 50,000 లోనే ఈ ల్యాప్టాప్ అయితే ఇస్తున్నారు. అండ్ మీకు ఇది వెయిట్ కూడా చాలా మినిమల్ గా ఉంటుంది. సో క్యారింగ్ కి కూడా చాలా ఈజీ. సో ఇవ్వండి 2026 లో మీరు కనుక 50,000 బడ్జెట్ సెగ్మెంట్ లోనే ప్లాన్ చేసుకుంటూ అలానే ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇవి మీకు టాప్ 5 ల్యాప్టాప్స్ అని చెప్పవచ్చు. బట్ ఇప్పుడు వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో బేసిక్ గా ఇదైతే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ గురించి చెప్తాను, వినండి. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు ఆసెస్ బ్రాండ్ నుంచి వస్తుంది, విచ్ ఈస్ ఆసెస్ ఎక్స్పర్ట్ బుక్ P1. నాకైతే ఈ ల్యాప్టాప్ చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇది 53,000 ప్రైస్ అయితే వస్తుంది. బట్ మీకు కనుక ఆఫర్స్ ఉన్నట్లయితే ఇది కూడా 49,000 నుండి 50,000 లోపల మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి మీకు ఇంటెల్ i5 13420H ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అని చెప్పానంటే బేసిక్ గా ఈ చిప్ సెట్ లో వచ్చేటువంటి ల్యాప్టాప్స్ అన్ని ఎక్కువ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీకు 16GB DDR5 ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ అవసరమైతే మీరు 64GB వరకు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మీకు దీంట్లో 512GB PCIe Generation 4 SSD అయితే వస్తుంది. సో ర్యామ్ కానీ SSD కానీ రెండు బాగుండడం వల్ల మీరు హెవీ మల్టీ టాస్కింగ్ కోసం అయితే ఈ ల్యాప్టాప్ ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇది ఆఫర్స్ ఉన్నట్లయితే 50,000 లోనే దొరుకుతుంది. అండ్ దీంట్లో 14 ఇంచెస్ IPS డిస్ప్లే అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి 300 నిట్స్ మాత్రమే బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ మీకు దీంట్లో 50 వాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మీరు 8 to 10 అవర్స్ వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఓవరాల్ గా నేను 50,000 ప్రైస్ సెగ్మెంట్ లో చెప్పే కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ల్యాప్టాప్స్ యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఒక్కసారి ఈ ల్యాప్టాప్స్ ని అండ్ వాటి యొక్క ప్రైజెస్ అయితే చూడవచ్చు. పర్సనల్ రికమెండేషన్ మరియు ప్రమోషన్ అని కాదు, కానీ నాకైతే ఏసర్ ఆస్పైర్ గో 14 అలానే ఆసెస్ ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే బాగా నచ్చాయి. సో మీరు కూడా ఈ బడ్జెట్ లో ఈ రెండు టాప్ ఆప్షన్స్ అనుకుంటున్నట్లయితే ఒక్కసారి వీటిని కన్సిడర్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా ఢిల్లీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. Boss Wala. Be the boss.